పోతంశెట్టి ఉమామహేశ్వరరావు గారు అందించిన కర్తవ్యమే మనది. పద్మవ్యూహంలో అభిమన్యుడు మరణించినప్పుడు అర్జునుడితో పాటు కృష్ణుడు విషన్నవదనంలో కనిపించాడట. అర్జునుడైతే బోరుబోరున ఏడుస్తున్నాడట. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అంతగా ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తే, ఒక్కగానొక్క కొడుకు అభిమన్యుడు గొప్ప విలుకాడు, తనను కోల్పోయినందుకు దుఃఖిస్తున్నాను అన్నాడట. పక్కనే ఉన్న శ్రీకృష్ణుణ్ణి మీరెందుకు విషాదంగా ఉన్నారని అడిగాడట. యుద్ధానికి ముందే అర్జునుడికి భగవద్గీత బోధించాను. మరణం అనివార్యమని, భవబంధాలు అశాశ్వతమని విడమరిచి చెప్పాను. నా శ్రమంతా వృథా అయిందని బాధపడుతున్నా అన్నాడట. ఇది కల్పితగాథే కావచ్చు, కానీ ఇందులోని సందేశం వాస్తవం. మనుషులంతా అచ్చం అర్జునుడిలాగానే ప్రవర్తిస్తుంటారు. నిజానికి మనకు కలిగే బాధల్లో చాలా వరకు అనవసరంగా మోసేవే. జరిగిన దాన్ని మార్చలేమని తెలిసి ఆ విషయాన్నే మాటిమాటికి తలుచుకుంటూ మనశ్శాంతిని కోల్పోతుంటారు చాలామంది. ఇలా జరగకపోయి ఉంటేనో, అప్పుడు అలా చేసి ఉంటేనో అన్న ప్రశ్నలు వేసుకొని బాధపడుతూ ఉంటారు. నిజానికి ఏ సంఘటన మన నియంత్రణలో ఉండదు. నిర్ణయాలు మనవే అయినా ఫలితం మాత్రం దైవాధీనం. ఆ సత్యం గ్రహించకపోవడం వల్లనే అశాంతి మొదలవుతుంది. దానికి అసలు కారణం ఫలితం పట్ల పెంచుకున్న ఆశ. ఒక పని తలపెట్టగానే ఫలితం అనుకూలంగా రావాలని ఆశిస్తాం. దానికి భిన్నమైన ఫలితం వచ్చినప్పుడు మనసు కలత చెందుతుంది. అలాంటప్పుడే గీతాకారుడు చెప్పిన కరణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న వాక్యాలను మననం చేసుకోవాలి. కర్తవ్య నిర్వహణ మీదే మనకు హక్కు ఉంది తప్ప ఫలితం మీద లేదని విశ్వసించాలి, ఆచరించాలి. ఫలితాసక్తి లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించడం అంటే నిర్లక్ష్యం చూపమని కాదు. మొదలుపెట్టిన కార్యాన్ని పూర్తి బాధ్యతతో, నిబద్ధతతో చేశాకే ఫలితాన్ని భగవంతుడికి వదిలివేయగలిగినప్పుడు వినయం, సహనం పెరుగుతాయి. జీవితం భారం కాకుండా సాధనగా మారుతుంది. మన చేతిలో లేని దానికి బాధపడటం మానేసి చేయాల్సిన దానిపై దృష్టి పెట్టినప్పుడే నిజమైన శాంతి దక్కుతుంది. ఒక సైనికుడు యుద్ధంలో మరణించాడు. అతడి తల్లికి వార్త చేరవేయమని పొరుగింటి వ్యక్తికి సమాచారం ఇచ్చారు అధికారులు. అతడు స్నేహితుణ్ణి వెంటబెట్టుకొని విచారవదనంతో పక్కింటికి వెళ్ళాడు. సైనికుడి తల్లి ఇంటిని శుభ్రం చేస్తోంది. ఆమెను పలకరించి నెమ్మదిగా కొడుకు మరణ వార్తను చెప్పాడు. కొద్ది క్షణాలు ఆమె నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. కాసేపటికి తేరుకొని చేస్తున్న పనిని పూర్తి చేసి వచ్చిన వాళ్లకు టీ పెట్టి ఇచ్చి మర్యాద చేసి పంపింది. కొద్ది రోజుల తర్వాత పొరుగింటి వ్యక్తి ఆమెను అభినందిస్తూ, మరొకరైతే తట్టుకోలేని బాధతో కుప్పకూలేవారు, మీకంత నిబ్బరంగా ఉండడం ఎలా వచ్చిందని అడిగాడు. ఏదైనా విషాద వార్త తెలిసినప్పుడు చేస్తున్న పని ఆపకుండా కొనసాగించాలని పెద్దలు చెప్పగా విన్నాను. విచారానికి, వ్యాకులతలకు దివ్యమైన విరుగుడు కార్యనిర్వహణేనని తెలుసుకున్నాను. అదే చేశాను అని చెప్పిందామె. మన చేతిలో లేని దానికి బాధపడటం వృధా. దాని బదులు తర్వాత జరగాల్సిన దానిపై దృష్టి పెట్టగలిగితే జీవితం తేలికవుతుంది. ఎంతటి సమస్యనైనా సానుకూలంగా స్వీకరించే తత్వం అలవడుతుంది.